Praise the Lord. We will read 3 verses from Luke's Gospel, chapter 2, verse 36, verse 37, and 38. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. లూకాసు సువార్త 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలో 3 వచనాలు మనం చదువుకుందాం. 36, 37 మరియు 38 వచనాలు మనం చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రీయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచకుని కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. Let's look to God in prayer. ప్రార్థనలో ప్రభు వైపు సహాయం కొరకే చూద్దామండి. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి, we praise you and thank you for this wonderful occasion that you have given to us to sit in your presence and to listen to your word. మా ప్రభువా మీ యొక్క సన్నిధిలో కూర్చుని మీ వాక్యం వినుట కొరకై ఇటు శ్రేష్టమైనటువంటి తరుణమును ఆధిక్యతను మా ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకే వందనాలు. Lord, with our human mental faculties we will not be able to understand your word. మా ప్రభువా మా మానవ ఈ బుద్ధి జ్ఞానముల చేత మీ వాక్యాన్ని మేము ఏమాత్రం అర్థం చేసుకోలేము. Lord, we need the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు అవసరము ప్రభువా. Lord, till now whatever you have revealed, may that be shared. మా ప్రభువా ఇంతవరకు మీరు ఏదైతే బయలుపరిచి ఉంటున్నారో అది మా ప్రభువా అందజేయబడును గాక. As we share your word, Lord, it's a humble prayer to you that the Holy Spirit God may be with us. మా ప్రభువా మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మాతో మా ప్రభువా మీరు ఉంచమని వేడుకొంచుతున్నాం. Lord, we pray that you may bring edification in our lives in the light of your word. మా ప్రభువా మీ వాక్యపు వెలుగులో మా జీవితంలో క్షేమాభివృద్ధిని మీరే కలుగజేయండి. Lord, we submit ourselves, myself and brother Eric, to your loving care. మా ప్రభువా నన్ను నేను మరియు సోదరుడు ఎరిక్ ని మీ యొక్క ప్రేమగల హస్తములకు అప్పగించుకుంటున్నాం. Lord, hide us behind the cross and may you be seen by everyone who listens and views this message. దేవా మమ్మల్ని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మా ప్రభువా ఈ యొక్క వాక్యము వినేటటువంటి వారు మీ యొక్క మిమ్మలను చూచుదురు గాక. With praises and thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. We have been meditating on perseverant Bible characters. గత వారాల్లో మనము పట్టు వదలక నిలిచి ఉన్నటువంటి దేవుని యొక్క దాసుల యొక్క జీవితాలను ధ్యానిస్తూ ఉంటున్నాం. One of the reasons why we have taken up the study of the Bible characters is that those who listen to the message, particularly those who belong to the youth group, they also need to probably learn how to sit in God's presence and study God's word. కనుక ఈ యొక్క జీవిత చరిత్రలను ఇవి దేవుని దాసుల యొక్క జీవితాలను ధ్యానించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే యవనస్తులు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేయబడతా ఉన్నాయి. I'm not of the view that the analytical skills would really help us to study God's word. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఈ విశ్లేషించేటటువంటి ఆ యొక్క ప్రక్రియ అంత సహాయపడుతుందని నేను అనుకోను. Primarily we need to depend on God's word in prayer. ప్రాథమికంగా మనము ప్రార్థనలో దేవుని మీద ఆధారపడాలి. And as we pray in God's word, we also need to study God's word. As we pray in God's presence, we also need to study God's word. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యం మీద కూడా మనం ఆధారపడాలి. I think one reading will not be generally sufficient for us to grasp the meaning. సాధారణంగా ఒక భాగాన్ని ఒక్కసారి చదివినంత మాత్రాన దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోలేం. But as we keep thinking, with the grace of God and help, we need to repeatedly read the same passage. కనుకనే మనము ఆ భాగాన్ని పదే చదవాలి. అట్లు దాని గురించి మనము ఆలోచించాలి. Each time God brings certain thoughts to our mind. ప్రతిసారి మనం చదివినప్పుడల్లా అలాగూ ధ్యానించినప్పుడల్లా దేవుడు కొన్ని తలంపులను మన మనసులోనికి తీసుకొని వస్తాడు. And it also will be a good habit to scribble down
those thoughts that God brings to our attention. మన గమనికలోనికి దేవుడు తీసుకొని వచ్చేటటువంటి తలంపులను మనము ఒక పుస్తకంలో రాసుకోవడం కూడా మంచి అలవాటు. And probably when we prepare such notes sitting in God's presence with His help, it's better for us to probably systematically arrange the thoughts that God has given to us. అదే సమయంలో మనము ఆ దేవుడు ఇచ్చేటటువంటి తలంపులను మనం రాసుకోవడం మాత్రం కాకుండా వాటిని ఒక చక్కటి క్రమంలో వాటిని మనం ఉంచడం కూడా అది ఎంతో మంచి విషయం. I'm just sharing my experience, that's all, not that I am a great expositor or preacher of God's word. నేనేదో గొప్ప దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి వాడిని కాదు, కానీ నా అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. And you also may have different experiences in your life. మీ జీవితంలో మీరు కూడా వేరు అనుభవాలను మీరు కలిగి ఉండవచ్చు. But if we forget the important matter that we need to sit in God's presence and prayerfully study God's word, I think all our exercises will be a waste. ఒకవేళ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సమయం గడిపి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే మనము వేరే చేసే ప్రక్రియలన్నీ కూడా పనులన్నీ కూడా అది వ్యర్థంగానే ఉంటాయి. There could be other materials maybe on the internet or in the form of books which also might be of some help to us. ఇంటర్నెట్ లో తర్వాత పుస్తకాలు అవి మనకు సహాయం చేయవచ్చు. But they cannot be an exclusive help to us. అయినప్పటికీ అవి వాటి మీదనే ఆధారపడడము అది సరైనది కాదు. But taking such helps is not bad. అయితే వాటి యొక్క సహాయం తీసుకోవడము అది చెడ్డది కాదు. Primarily we need to focus our attention on the scriptural portion. అయితే ప్రాథమికంగా దేవుని వాక్యము ఆ వాక్య భాగాల మీద మన దృష్టిని మనం నిలపాలి. One important principle that we need to understand whenever we study God's word is that Bible interprets Bible. అయితే దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి సమయంలో మనము గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యము బైబిలే దేవుని వాక్యాన్ని వివరిస్తుంది. That means if you are not able to understand certain things in the passage, maybe some other passages related to that and relevant to that text will also help us to understand. అయితే ఒక దగ్గర మనం చదివేటటువంటి వాక్య భాగమును అది మనకు అర్థం కాకపోతే వేరే చోట్ల ఉన్నటువంటి వాక్య భాగాలు అక్కడ నుండి కలిగే ఆ వెలుగు ఈ వాక్యాన్ని మనకు విశదీకరిస్తుంది, దీన్ని తేటపరుస్తుంది. If we don't relate the text with other texts of the Bible, I think there is a possibility that we might make mistakes and doctrinally we might even go astray. అయితే ఒకవేళ దేవుని వాక్యంలో ఒక దగ్గర ఉన్నటువంటి భాగమును ఇంకొక భాగముతో మనం సరిపోల్చి చూడకపోతే మనము పొరపడేటటువంటి ప్రమాదం ఉంది. అంతకాకుండా తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. We need to understand the text in a holistic way from the viewpoint of the whole Bible even. బైబిల్ అంతటిని ఆధారం చేసుకొని ఒక వాక్య భాగాన్ని సంపూర్ణమైనటువంటి దృష్టితో దాన్ని గ్రహించాలి, అలాగున దాన్ని అర్థం చేసుకోవాలి. I was thinking about who could be the next Bible character with reference to perseverant character. ఈ పట్టు వదలక నిలిచి ఉన్నటువంటి దేవుని ప్రజల యొక్క జీవితాల్లో మరొక వ్యక్తి ఎవరు అని నేను ఆలోచిస్తూ వచ్చాను. The other day the thoughts went on to the character of Anna. అయితే గత దినం నా తలంపులో ఈ అన్నా అనేటువంటి దైవజనురాలు మీదకి వెళ్ళింది. And the mentioning of name even once in the Bible, even in one verse, is a great thing. గమనించండి, దేవుని వాక్యంలో ఒక పేరు ఒక్కసారి ప్రస్తావించబడితే చాలు, అదే ఎంతో గొప్ప విషయం. If any good thing is mentioned about a person in the Bible, I think that's for the glory of God. ఒక వ్యక్తి గురించి ఒక మాట మంచిది ఏదైనా చెప్పబడినట్లయితే అది దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. దాని ద్వారా reading that verse will bring great edification to every reader. ఆ వాక్యాన్ని ఆ వచనాన్ని చదవడం ద్వారా చదివేటటువంటి ప్రతి వారికి ఎంతో క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. Now Anna is the Latin version of Hannah. అన్నా అనేటటువంటి పేరు హన్నా అనే పేరుకు లాటిన్ భాషలో ఉన్నటువంటి పేరు. About Anna there are 3 verses mentioned in the Bible. బైబిల్లో ఈ అన్నా గురించి 3 వచనాలు రాయబడి ఉన్నాయి. Only Luke recorded about her and no other author in the Bible has recorded about her. బైబిల్లో లూకా ఒక్కడే ఆమె గురించి ప్రస్తావించాడు, అంత మాత్రం కానీ వేరే ఎవ్వరు కూడా ఆమె గురించి ప్రస్తావించలేదు. Anna means grace or favor of the Lord. అంటే కృప లేకపోతే దేవుని యొక్క దయ. That's a great name. ఇది చాలా గొప్ప మంచి పేరు. Anna
if we study about her, we probably categorize different aspects of her life into three aspects or three categories. అన్న జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే మూడు విధాలుగా ఆమె జీవితాల్లో ఉన్నటువంటి లక్షణాలను గుణాలను మనము వర్గీకరించవచ్చు. Number one, మొట్టమొదటిది, and she had a lot of disadvantages in her life. తన జీవితంలో అనేకమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులను తను కలిగి ఉన్నది. And there are a few mentioned here in this scriptural portion. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులను కొన్ని ఇక్కడ తెలియజేయబడ్డాయి. First one, మొట్టమొదటిది, she was very old. మొట్టమొదటిది ఆమె ఎంతో వృద్ధురాలు. I'm not saying that oldness is a disadvantageous character. గమనించండి, characteristic. వృద్ధాప్యము అనేది అదొక వ్యతిరేకమైన లేకపోతే ఒక మంచి విషయం కాదు అని నేను అనట్లేదు. She had lived with her husband only for 7 years. ఆమె 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో సంసారం చేసింది. That means it was a short-lived marriage life or married life. తన వైవాహిక జీవితము కొద్ది సంవత్సరాలు మాత్రమే ఆమె అనుభవించగలిగింది. She lost her husband. ఆమె తన పెనిమిటిని కోల్పోయింది. We don't have any details about who her husband was. ఆమె భర్త ఎవరో దాని గురించి వివరాలు లేవు. And later she became a widow. దాని తర్వాత ఆమె విధవరాలైంది. And as a widow she lived a long life. ఆమె విధవరాలుగా ఎంతో దీర్ఘకాలము ఆమె బహుకాలము జీవించింది. And it says then she was a widow until she was 84. ఆమె 84 సంవత్సరాలు విధవరాలై ఉండింది. That means for about 77 years she must have no, not 77, maybe before marriage. How many years she lived? We need to deduct that age also from 84. కనుక 84 సంవత్సరాలలో నుండి వివాహం ముందున్నటువంటి ఆ యొక్క జీవిత కాలమును మనము తీసివేయాలి. But actually literal Greek translation mentions that, even it's given in the footnotes, that she was a widow for 84 years. ఇక్కడ ఏమి రాయబడింది తెలుగులో అయితే స్పష్టంగా ఆమె 84 సంవత్సరములు వృద్ధురాలై విధవరాలై ఉండింది అని. So that means her widowhood was for about 84 years. అనగా 84 సంవత్సరాలు విధవరాలుగానే ఆమె జీవించింది. Even some of the original Hebrew texts also say that she was a widow for 84 years. కొన్ని ఆదిమ హిబ్రూ తర్జుమాలు కూడా పృతుల్లో కూడా ఏం రాయబడిందంటే ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించింది అని. Then let's add 7 years of her married life to 84. 84 సంవత్సరాలకు 7 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని కలిపితే 84 plus 7, it's equal to 91. 91 సంవత్సరాలు. And some of the Hebrew text mention that she got married at the age of 14. హిబ్రూ ప్రతుల్లో ఏం రాయబడిందంటే ఆమె 14 సంవత్సరాల వయసులో ఆమెకు వివాహమైంది అని. That means she lived for 105 years. అనగా ఆమె 105 సంవత్సరాలు బ్రతికింది. When she saw Lord Jesus Christ as a babe, she was about 105 years old. యేసు క్రీస్తు ప్రభువును శిశువుగా ఆమె శిశువు అయినటువంటి యేసు ప్రభువారిని చూచినప్పుడు ఆమె వయసు దాదాపు 104-105 సంవత్సరాలు. The disadvantage that she had was that she had very short married life. ఆమె జీవితంలో తనకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వైవాహిక జీవితము కొన్ని సంవత్సరాలు మాత్రమే కలిగి ఉంటుంది. And she lived as a widow for about 84 years. అంతేకాకుండా 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించింది. And in Israel those days, in first century, widows were generally depending upon for support their children or on charity of other people. ఆ దినాల్లో విధవరాలు సాధారణంగా ఎక్కువ వరకు పిల్లల మీద ఆధారపడేవారు, లేకపోతే ఇతరుల యొక్క దాన ధర్మం మీద ఆధారపడేవారు. Bible doesn't mention anything about whether she had children or not. బైబిల్లో తనకు పిల్లలు ఉన్నారు లేదు అన్నటువంటి విషయము తెలియజేయబడలేదు. She never left the temple. That gives us an indication that probably she didn't have any children. That's why she was adhering to the temple. అయితే దేవాలయమును విడవక ఆమె ఉండింది.
దాన్ని బట్టి ఆమెకు పిల్లలు లేకపోయి ఉండవచ్చు అని ఆ అభిప్రాయం కలుగుతోంది. Some Hebrew texts say, and also some other interpreters say this, that probably she lived at the temple. కొందరు హెబ్రూ రచయితలు తర్వాత వేరే ప్రతుల్లో కూడా తెలియజెప్పిన విషయం ఏంటంటే తాను దేవాలయంలోనే జీవిస్తూ వచ్చింది అని. Generally speaking, in such a situation where you have a variety of disadvantages, you would not really grow in your devotional life. సాధారణంగా ఇటువంటి విపరీతమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారి జీవితంలో ఆత్మీయంగా ఎదగడానికి అంత అవకాశాలు అటువంటి పరిస్థితులు సరిగా ఉండవు. Maybe Anna, as her name goes, which means that grace, she probably trusted in God's grace even through that 84 long years of widowhood. ఆమె పేరు అన్న అన్న ఆ పేరు అనగా కృప ఆ కృప దేవుని కృప మీద ఆధారపడి ఈ 84 సంవత్సరాలు విధవరాలుగా ఆమె దేవుని కృప మీద ఆధారపడుతూ జీవిస్తూ వచ్చింది. Based on one of the verses in the genealogy of Lord Jesus Christ, Roman Catholic people, they consider this Anna as the mother of Mary, the mother of Lord Jesus Christ. కొందరు ఈ రోమన్ క్యాథలిక్ వారు యేసు ప్రభువారి యొక్క వంశావళిలో ఉన్నటువంటి మాటలను ఆధారం చేసుకుని ఈ అన్న యేసు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియకు ఈమె తల్లి అని అలాగో అభిప్రాయపడతా ఉంటారు. And let's come to the second aspect of her life. అయితే ఇప్పుడు ఆమె జీవితంలో ఉన్నటువంటి రెండవ విషయానికి వద్దాం. Her devotional life. ఆమె భక్తి జీవితము. What's the first one? మొదటిది ఏంటండి? Her disadvantages in her life. తన జీవితంలో ఆమెకు వ్యతిరేకంగా అనానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. And she was a widow for a long time. మొట్టమొదటిగా చాలా కాలం దీర్ఘకాలం విధవరాలుగా ఉంది. She had a very short married life. కొన్ని సంవత్సరాలే వైవాహిక జీవితం జీవించింది. And we do not have any details about her husband, what kind of person he was. ఆమె భర్త ఎటువంటి వ్యక్తో దాని గురించి లేఖనాల్లో ఏమీ రాయబడలేదు. But second one is about her devotional life. రెండవది తన భక్తి జీవితము, విశ్వాస జీవితం. She had a very profound devotional life. ఆమె ఎంతో లోతైనటువంటి బలమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నది. Particularly if we take her age into consideration, the long widowhood into consideration, and we can say that her devotional life was magnanimous. ఆమె వయస్సును, వృద్ధాప్యంను, తన విధవరాలు జీవితాన్ని మనము పరిగణలోనికి తీసుకొని మనం చూసినట్లయితే 84 సంవత్సరాలు ఇలాగో విశ్వాస జీవితంలో నిష్ఠ కలిగి జీవించడము అది నిజముగా ఎంతో గొప్ప విషయం అది. And first thing, మొట్టమొదటిది, she never left the temple. ఆమె దేవాలయమును విడవక ఉన్నది. And it's really difficult that even after your even during your active life and during your retired life, you still cleave to God's temple. గమనించండి, ఉద్యోగం చేసే సమయంలో, ఉద్యోగం నుండి విరామమైన సమయంలో కూడా దేవుని మందిరంలోనే నివసించడము, దేవుని మందిరమును విడవక ఉండడము అనేది చాలా గొప్ప విషయం. Actually, spiritually we can take a lesson this way. వాస్తవానికి ఆత్మీయంగా ఈ దీని నుండి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. Not leaving the temple means not going away from God's presence. దేవాలయమును విడవక అంటే దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోకుండా ఉండడం. Actually, if everyone comes to the temple every day and likes to spend all the day here, I think that would create new problems also. ఒకవేళ అందరూ ప్రతిరోజు వచ్చి దేవుని మందిరంలోనే ఎక్కువ గడిపినట్లయితే దానివల్ల ఇతర సమస్యలు వస్తాయి. But what we can understand from this is that she liked to be in God's presence. అయితే దీని నుండి మనము గ్రహించగలిగే విషయం ఏంటంటే దేవుని సన్నిధిని ప్రేమించింది ఆమె. And to understand her devotional life more clearly, we also need to think about the political and social situation of those days. ఆమె యొక్క విశ్వాస జీవితము, భక్తి జీవితాన్ని మనం ఇంకా అర్థం చేసుకోవాలి అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ రాజకీయ పరమైనటువంటి పరిస్థితులు, తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనము గ్రహించాలి. Romans were ruling Israel that time. ఆ సమయంలో రోమా సామ్రాజ్యం వారు ఇశ్రాయేల్ దేశమును పరిపాలిస్తా ఉన్నారు. And not only that, the Pharisees and the teachers of the law, they were very legalistic. అంత మాత్రం కాకుండా
పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు వారు మోషే ధర్మశాస్త్రమునే పాటించాలి అనేటువంటి అట్టి దృష్టి కలిగి ఉంటున్నారు. Their devotion was very shallow. That's why Lord Jesus Christ repeatedly criticized them. Sometimes even he used the word hypocrites. వారి యొక్క భక్తి జీవితము ఏమాత్రమో అది లోతైనది కాదు. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభువారు అనేక పర్యాయములు వారిని విమర్శించవలసి వచ్చింది, వారిని ఖండించవలసి వచ్చింది. అంతేకాకుండా ప్రభు వారిని వేషధారులారా అని మందలించవలసి వచ్చింది. Even when there was shallow devotional life around her, she did not leave God's temple. గమనించండి, తన చుట్టూ పరిస్థితులు, తన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క విశ్వాస జీవితము ఏమాత్రం బాగలేకపోయినా ఆమె మాత్రం దేవుని మందిరమును విడవలేదు, విశ్వాస జీవితాన్ని విడవలేదు. The challenge that comes to us today is that can we continue in our endeavor to be closer to God, to be in God's presence all through our life. గమనించండి, మనకు వచ్చేటటువంటి సవాల్ ఏంటంటే మన జీవితాంతం వరకు, జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలోనే మనము ఉండగలమా? అది ప్రశ్న. The second aspect of her devotion life is this. తన విశ్వాస జీవితంలో ఉన్నటువంటి రెండవ విషయం ఇది. She was worshipping night and day. ఆమె దివారాత్రములో దేవుణ్ణి ఆరాధిస్తా ఉంది. How can you worship the Lord night and day amidst different kinds of disadvantages that you have in your life? మీ జీవితంలో కలిగినటువంటి ఇటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో దివారాత్రింబగళ్ళు దేవుని ఎలాగో సేవించవచ్చు, దేవుని ఎలాగో ఆరాధించవచ్చు. All those disadvantages did not really matter to her. గమనించండి, తనకున్నటువంటి అనానుకూలమైన వ్యతిరేకమైన పరిస్థితులు ఏమాత్రం తన్ను మార్చలేకపోయాయి. They did not come in her way of worshipping the Lord. ఆమె ప్రభువును సేవించి ఆరాధించట్లో అవి ఏమాత్రం కూడా ఆటంకంగా లేవు. How do we understand these words, night and day? గమనించండి, రేయింబగళ్ళు అనేటటువంటి ఈ మాటను మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? Actually, she was worshipping God, maybe having experienced his grace in her life, even though she was a widow for a long time. She was worshipping God. ఆమె ఎంతో కాలము విధవరాలుగా ఉన్నప్పటికీ ఆమె దేవుని కృపను అనుభవిస్తూ వచ్చింది, దేవుని కనికరమును పొందిన కారణాన్ని బట్టి దేవుని ఆరాధిస్తూ వచ్చింది. The third aspect that is mentioned is about her fasting. గమనించండి, ఆమె గురించి ఆమె విశ్వాస జీవితం గురించి చెప్పబడిన మూడవ విషయము ఉపవాస ప్రార్థన. How can an old lady fast frequently, fast so often? గమనించండి, ఇంత పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ ఇంత తరచుగా ఆమె ఎలాగో ఉపవాసం ఉండగలదు? Maybe what would have been her focus in spending in fasting in God's presence? గమనించండి, ఇలాగున్న దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో ఉండడం ద్వారా ఆమె గురి, ఆమె దృష్టి దేని మీద ఉంది? From the words that she uttered on the day that she saw Lord Jesus Christ as a babe, I understand that maybe she was fasting and praying for the redemption of Jerusalem. అయితే ఆమె శిశువు అయినటువంటి యేసు ప్రభువాన్ని చూచినటువంటి సమయంలో ఆమె పలికినటువంటి మాటను మనం ఆధారం చేసుకున్నట్లయితే యెరూషలేము యొక్క విమోచన కొరకై ఆమె కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తూ వచ్చినటువంటి స్త్రీ. Maybe she was imagining that one day God would redeem Israel from the bondage of the Romans. ఆమె అనుకుంది, దేవుడు ఒక దినాన ఈ యొక్క రోమీల యొక్క బానిసత్వం నుండి, బంధకాల నుండి మమ్మల్ని విడిపిస్తాడు అనే విశ్వాసంతో ఆమె జీవిస్తుంది. Maybe she also prayed with fasting for the redemption of Israel from the bondage of legalism into a really committed devotional life. అంత మాత్రం కాదు కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి భక్తి నుండి, ఆ బంధకాల నుండి విడిపించబడిన వారి నిజమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి వారు రావాలన్న ఉద్దేశంతో ఆమె ప్రార్థన చేసి ఉండవచ్చు. The fourth aspect is about praying. నాలుగో విషయము ఆమె ప్రార్థనా జీవితం. She did not leave the temple. ఆమె She was దేవాలయమును cleaving to the విడవలేదు, temple. దేవాలయమును హత్తుకొని ఉంది. She was worshipping continually. ఎడతెగక ప్రభువును ఆరాధిస్తా ఉంది. That means every opportunity she was grabbing to worship the Lord in spite of the disadvantages that she was facing. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ తరుణము దొరికినప్పుడల్లా ప్రభువును ఆరాధించడానికి ఆ తరుణాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటూ She was fasting. ఆమె ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. Maybe she would have been a great model to disciples when Lord Jesus Christ talked about fasting. ఉపవాసం గురించి యేసుప్రభువారు శిష్యులతో మాట్లాడిన సమయంలో ఆమె చక్కటి మాదిరిగా ఉండవచ్చు. She is a model even to us in 21st century. 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనకు కూడా ఈమె ఒక చక్కటి
మాదిరి అయి ఉన్నది. And she was continually praying. అంత మాత్రం కాదు కానీ ఎడతెగక ఆమె ప్రార్థన చేయుచున్నది. Actually, she was a blessed lady. వాస్తవానికి ఈమె ఒక ధన్యురాలైన స్త్రీ. She was from the tribe of Asher. ఈమె ఆషేరు గోత్రికురాలు. And what's the meaning of Asher? ఆషేరు అంటే అర్థం ఏంటండి? Asher means blessed. ఆషేరు అంటే ధన్యుడు. Another meaning is happy. అనగా ఇంకొక అర్థము సంతోషకరమైన వారు. Actually, Asher was the son of the maid of Leah. ఆషేరు అతడు లేయా యొక్క దాసి యొక్క కుమారుడు. But even then God blessed Asher. అయినప్పటికీ అటు దాసి కుమారుడు అయినప్పటికీ దేవుడి ఆషేరును ఆశీర్వదించాడు. Maybe looking at her life, God allowed her to live longer on the face of the earth. ఆమె జీవితాన్ని చూసి దేవుడు ఆమెకు దీర్ఘాయువును ఇచ్చి ఉంటున్నాడు. That's what actually one of the blessings that Moses proclaimed about Asher. We see in Deuteronomy chapter 33. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మోషే అటువంటి ఆశీర్వాదము వారికి కలుగుతుంది అని 33వ అధ్యాయంలో మోషే పలికి ఉంటున్నాడు. Deuteronomy chapter 33 verse 24. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 34వ వచనము 24 క్షమించండి 24వ వచనము. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములు తైలములో ముంచుకొనును. 25 also. 25వ వచనం కూడా చదువుతున్నాను. నీ కమ్ములు ఇనుపవిను ఇత్తడివినై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. Your strength will equal your days. నీ యొక్క తెలుగులో అయితే అక్కడ విశ్రాంతి అనే సంఖ్య దగ్గర 3 అనే సంఖ్య వేశారు, అక్కడ బలం అని రాసింది. నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును అనే మాట అర్థం కూడా వస్తుంది. At 105 years still she was strengthy. ఆమె 105 సంవత్సరాల వయసు పండు ముసలితనంలో కూడా ఆమె బలం కలిగి ఉన్నది. To be able to fast and to be able to go to the temple, to be able to pray. అలాగున దేవుని మందిరానికి వెళ్ళడానికి, ఉపవాసం ఉండడానికి మరియు ప్రార్థన చేయడానికి అటువంటి బలమును అట్టి వృద్ధాప్యపు స్థితిలో కూడా కలిగి ఉన్నది. Literally the blessing that Moses uttered about Asher rested upon her. నిశ్చయముగా మోషే ఏ ఆశీర్వాదాలైతే ఆషేరు గోత్రం మీద పలికి ఉంటున్నాడో అవి ఈ హన్నా మీద నిశ్చయముగా నిలిచి ఉంటున్నాయి. God blessed her with a long life. దేవుడు ఆమెను దీర్ఘాయువుతో ఆశీర్వదించాడు. And God gave enough strength also to sustain. అంత మాత్రం కాదు, అలాగున నిలిచి ఉండడానికి, కొనసాగడానికి దేవుడు ఆమెకు తగినంత బలమును కూడా ఇచ్చాడు. Maybe because of her pleasing life in God's sight. దేవుని దృష్టిలో తను ఇష్టమైనటువంటి జీవితం, ప్రీతికరమైన జీవితం జీవించిన కారణాన్ని బట్టి. And the meaning of Asher literally became true in her life. ఆషేరు ఆ పేరునకు అర్థము ఈ హన్నా జీవితంలో అక్షరాలుగా ధన్యురాలుగా ఆమె అది రుజువు అయింది. Number 3. మూడో విషయం, it was a delightful moment that came on one day in her life. తన జీవితంలో ఒక మరుపురాని ఎంతో ఆనందముతో నిండినటువంటి ఒక దినము ఆమె జీవితంలో వచ్చింది. We got to know about her disadvantages. తన జీవితంలో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో చూసాము. We got to know about her devotional life. భక్తి జీవితము, విశ్వాస జీవితము ఏ రీతిగా ఉందో అది ధ్యానించాము. And from verse 38 we are getting to know about a delightful moment in her life. అదే 38వ వచనంలో మనం చూసినట్లయితే తన జీవితంలో ఒక మరుపురాని దినం ఒకటి వచ్చినట్లుగా మనం చూస్తాం. What was the delightful moment? ఆమె జీవితంలో మరుపురాని ఆ గడియ ఏంటండి? Coming up to them at that very moment. ఆ గడియలోనే, ఆ సమయంలోనే అక్కడికి వచ్చాను అనే మాట ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? Jesus' parents, Mary and Joseph, along with Jesus, the babe, had come to the temple for purification of Mary. అయితే యేసు ప్రభువారి యొక్క తండ్రి మరియు తల్లి యోసేపు మరియలు మరియు యేసు ప్రభువారిని, శిశువు అయినటువంటి యేసు ప్రభువారిని తీసుకొని మరియా యొక్క శుద్ధీకరణ కొరకై దేవాలయమునకు వచ్చి ఉంటున్నారు. Since they were financially poor, they had brought a pair of doves అయితే to be sacrificed. పేదవారు ఉన్న కారణాన్ని బట్టి, physically poor, financially poor, ఆర్థికంగా వారు పేదవారుగా ఉన్న కారణాన్ని బట్టి గువ్వలను వారు బలిగా అర్పించడానికి తీసుకొచ్చారు. And they came for the purification. అక్కడ శుద్ధీకరణ కొరకై
ధర్మశాస్త్ర సంబంధమైన శుద్ధీకరణ కొరకు వచ్చారు. Simeon also had come the same at that moment only. అదే సమయంలో అదే గడియలో అక్కడికి సీమోను కూడా వచ్చాడు. Maybe there were many other people surrounding them. ఇంకా వేరే వారు ఇతరులు కూడా అక్కడ ఉండవచ్చు. And at that exact moment, అదే ఆ గడియలోనే she also went there. ఈ హన్నా కూడా అక్కడికి వచ్చింది. Maybe God fulfilled her desire of 84 years or about more than 84 years. 84 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ అయినటువంటి జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి హృదయ వాంఛను దేవుడు నెరవేర్చి ఉంటున్నాడు. Her waiting did not become waste. ఆమె వేచి ఉండుట వ్యర్థము కాలేదు. In fact, it became very fruitful. వాస్తవానికి తన వేచి ఉండే ఆ విషయము ఎంతో ఫలవంతమైనదిగా ప్రయోజనకరంగా మారింది. God rewarded her perseverant attitude. ఆమె పట్టుదలతో ఆమె జీవించిన విశ్వాస జీవితమును దేవుడు దానికి తగిన ప్రతిఫలమును బహుమానమును ఇచ్చాడు. Here came a delightful moment. ఇక్కడ మరుపురాని దినము గడియ ఇక్కడ వచ్చింది. What was that? అదేంటండి? She was able to see this child. ఈ చిన్న శిశువును ఆమె చూడగలిగింది. This special child. ఈ ప్రత్యేకమైనటువంటి శిశువు And none other than God himself. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడై ఉంటున్నాడు. God came in the form of a babe. ఒక శిశువు రూపంలో వచ్చినటువంటి దేవుడు. And she was able to see him. ఆ శిశువును ఆమె చూడగలిగింది. And she gave thanks to God. దేవునికి దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. And she spoke. She wasn't silent. ఆమె మౌనంగా లేదు, ఆమె మాట్లాడింది. She spoke to all the people అక్కడున్న ప్రజలందరితో మాట్లాడింది. who were also like her, looking forward to the redemption of Jerusalem. యెరూషలేము యొక్క విమోచన కొరకే కనిపెట్టుకున్నటువంటి వారందరితో ఆమె కూడా మాట్లాడింది. Maybe we do not have clear details about what she said. ఆమె వాస్తవానికి ఏం చెప్పిందో దాని గురించినటువంటి పూర్తి వివరాలు లేవు. But from the context we can understand that she must have definitely talked about Lord Jesus Christ, that he would be the redeemer of Jerusalem. అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆయన విమోచకుడై ఉంటాడు అన్నటువంటి విషయం గురించి ఆమె ప్రస్తావించవచ్చు. Many times Jerusalem represents the Israelites. అనేక పర్యాయములు యెరూషలేము అనే మాట వచ్చినప్పుడు అది ఇశ్రాయేలు ప్రజలందరికీ సూచనగా ఉంది. That means he would redeem Israel. అనగా ఆయన యెరూషలేమును విమోచించును అంటే ఇశ్రాయేలును విమోచించును అనే అర్థం వస్తుంది. Maybe redeem them from the bondage of the Roman king. రోమా ప్రభుత్వము నుండి అధికారం నుండి వారిని విడిపించును. Redeem them then from the false devotion into true devotion. అంతే మాత్రం కాకుండా ఆ తప్పుడు భక్తి నుండి నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి విశ్వాసములోనికి వచ్చినట్లుగా వారిని విమోచించును. And she was a prophetess. అంత మాత్రం కాదు, ఈమె ఒక ప్రవక్తిని. Actually the only person who is described as a prophetess in the whole of New Testament. నూతన నిబంధన అంతట్లో కూడా Only women. ప్రవక్తినిలో వివరించబడినటువంటి ఏకైక స్త్రీ ఈ హన్నా. And definitely she must have uttered prophetic words saying that he would be the savior of the world. ఖచ్చితంగా ప్రవచన పూర్వకంగా ఇశ్రాయేలును విమోచించేటటువంటి రక్షకుడు విమోచకుడు ఈయనే అని యేసు ప్రభువు గురించినటువంటి ప్రవచనమును ఆమె పలికిండవచ్చు. And Simeon in his words went on to say that even heathen people would be drawn to him. అంత మాత్రం కాదు, ఇంకా దీన్ని సిమియోను ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి ఆయన ఇశ్రాయేలును మాత్రం విమోచించు వాడు కాదు కానీ అన్యజనులందరినీ విమోచించు రక్షకుడు విమోచకుడు ఈయనే అని సిమియోను కూడా ప్రవచించాడు. That was a great day for her to be able to see God incarnate, Lord Jesus Christ in the form of a babe. అట్లు శరీరధారి అయినటువంటి దేవుని మానవ రూపంలో వచ్చినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అలాగున ఒక శిశువుగా చూసేటటువంటి దినము తన జీవితంలో అది ఎంతో ధన్యకరమైనటువంటి దినముగా ఆమె జీవితంలో సంభవించింది. We did not know what all she prophesied during her life. తన జీవితంలో తను ఏమేమి ప్రవచించిందో మనకైతే తెలియదు కానీ But this was a great prophecy. కానీ ఇదైతే ఎంతో గొప్ప ప్రవచన మాట. A redeemer is born. ఈ విమోచకుడు పుట్టి ఉన్నాడు, జన్మించి ఉన్నాడు. That was a delightful moment in her life. అది తన జీవితంలో ఎంతో మరుపురాని దినముగా గడియగా మారింది. It was a long wait for her. తను మాత్రం ఎంతో అనేక సంవత్సరాలు దేని కొరకు వేచి ఉండింది. 105 years. 105 సంవత్సరాలు. Let us say 91 years. Forget about 14 years. 14 సంవత్సరాలు pre-married life. వివాహం ముందు ఉన్నటువంటి 14 సంవత్సరాలు మనము పక్కకు పెడితే 91 సంవత్సరాలు ఆమె వేచి ఉండింది. It was a long wait. చాలా దీర్ఘకాలపు వేచి ఉండుట ఆమె జీవితంలో జరిగింది. God gave a rich reward. అయినప్పటికీ దేవుడు తనకు ఎంతో నిజమైన ఒక గొప్ప బహుమానమునిచ్చాడు.
fasting for such a long time. అన్ని సంవత్సరాలు అంత కాలము ఉపవాసం ఉండుట. I mean, in the sense, fasting maybe she would have done more frequently. ఎంతో తరచుగా ఆమె ఉపవాసం ఉంటూ వచ్చిండొచ్చు. And praying and waiting on the Lord for such a long time. ఎంతో కాలము వేచి ఉంటూ ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తూ అనేక సంవత్సరాలు గడిపింది. Even though she wasn't able to see an iota of God's redemptive works, she was still worshipping the Lord as the Redeemer. గమనించండి, దేవుడు ఈ యొక్క విమోచన కార్యము కొంచెం కూడా జరుగుట ఆమె చూడకపోయినప్పటికీ ఆమె ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ వచ్చింది. So God blessed her. అట్లు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. By showing Lord Jesus Christ, God blessed her life, and Asher, the meaning of Asher became a reality in her life. అట్లు యేసు ప్రభువారిని చూచుట ద్వారా తను ధన్యురాలైంది. అట్లు ఆషేరు అనే పేరు తన జీవితంలో అది సార్థకమైంది. Strangely, her father's name is mentioned in the passage. ఎంతో వింతగా ఈ హన్నా యొక్క తండ్రి పేరు ఇక్కడ రాయబడి ఉంది, Phanuel. పనుయేలు. Phanuel means before the face of God. పనియేలు అంటే దేవుని ముఖము ఎదుట. And actually, literally, she was before the face of Lord Jesus Christ. అక్షరాలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఎదుట ఆమె నిలిచి ఉండగలిగింది. Her name's meaning, grace or favor, became a reality in her life. తన జీవితంలో తన పేరు యొక్క అర్థము కనికరము, దయ, కృప అనే మాట కూడా సంపూర్ణంగా అది నెరవేర్చబడింది. The meaning of Asher, blessed, it became a reality in her life. తన గోత్రం యొక్క పేరు ఆషేరు అనే మాట యొక్క అర్థము ధన్యురాలు అనేటువంటి ధన్యుడు అనేటువంటి ఆ అర్థము కూడా అది నెరవేర్చబడింది. The meaning of Phanuel, before the face of God, also became a reality in her life. మాత్రం కాదు కానీ పెనియేలు అనగా దేవుని ముఖము ఎదుట అన్నటువంటి ఆ పేరు యొక్క అర్థము కూడా తన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడింది. If we genuinely wait on the Lord, I think we will not be disappointed. ప్రియమైన వారలారా, యథార్థంగా మనం ప్రభు సన్నిధిలో మనం వేచి ఉన్నట్లయితే మనం ఏమాత్రము నిరాశ చెందనక్కర్లేదు. God will give a rich reward. దేవుడు మనకు సమృద్ధి అయినటువంటి బహుమానం నిచ్చువాడైంటున్నాడు. May the Lord bless these thoughts. ప్రభు ఈ వాక్యంను, ఈ యొక్క తలంపులను మన కొరకే దీవించును గాక.